This video is for educational and informational purposes only. Please do your own research before applying. గ్రామీణ వ్యవసాయ శాఖలో చేసే పర్మనెంట్ గ్రూప్ బి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే వారికి ఖచ్చితంగా తెలుగు అయితే రావాలి. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 46,500 జీతం అయితే ఇస్తారు. సో మన సొంత తెలుగు రాష్ట్రాల్లోనే పోస్టింగ్ పొందొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఆర్బీఐ నుంచి అఫీషియల్గా 570కి పైగా ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి మినిమం 10వ తరగతి పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2025 ఇయర్కి సంబంధించి నబార్డ్ నుంచి అయితే డెవలప్మెంట్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.nabard.orgకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ నబార్డ్, అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. డెవలప్మెంట్ అసిస్టెంట్ ఒకటి, డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ, 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో నేను ఇదే వీడియోలో ఎన్ని వేకెన్సీస్, శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లొకేషన్ కానీ, సెలక్షన్ ప్రాసెస్ కానీ, ఇంపార్టెంట్ డేట్స్, ఎవ్రీథింగ్ చెప్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్ చూడండి. 1 జనవరి 2026 కల్లా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. డెవలప్మెంట్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకైతేనేమో ఏదో ఒక డిగ్రీ పూర్తి చేస్తే చాలు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే మీరు డిగ్రీ కానీ, బీటెక్ కానీ, బీ ఫార్మసీ, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఎలిజిబుల్ ఉంటారు. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలు అయితే మినిమం పాస్ అయితే చాలు. మిగతా వాళ్ళకు 50% ఆఫ్ మార్క్స్ వచ్చినా సరే ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎలిజిబుల్ ఉంటారు. సో అంటే మీరు ఏ డిగ్రీ పూర్తి చేసినా ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత డెవలప్మెంట్ అసిస్టెంట్ ఇన్ హిందీ వేకెన్సీస్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీ మీడియం విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్స్గా అయితే ఉండాలంట. సో మీరు మీరు ఇంగ్లీష్ లేదా హిందీ మీడియంలో బ్యాచిలర్స్ డిగ్రీ చేయడంతో పాటు హిందీ, ఇంగ్లీష్ అనేవి అందులో ఖచ్చితంగా సబ్జెక్ట్స్గా ఉన్న వాళ్ళు ఈ హిందీ డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఉంటారు. సో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్ ఇన్ ఈ జనరల్ ఏదైతే డిగ్రీ అర్హతతో ఉన్న వేకెన్సీసే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 150కి పైగా అవే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో ఏ డిగ్రీ పూర్తయిన వాళ్ళైనా సరే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి సేమ్ 1 జనవరి 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 35 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్తో 40 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్తో 38 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ జనరల్ వాళ్ళకు 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకు 13 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 15 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 50 ఇయర్స్ వరకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ బిట్వీన్ బాండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2 జనవరి 1991 నుంచి 1 జనవరి 2005 మధ్యలో ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్కి క్లియర్గా ఎలిజిబుల్ అయితే ఉంటారు. వీళ్ళు క్లియర్గా ఈ డీటెయిల్స్ మొత్తం నోటిఫికేషన్ పీడిఎఫ్లో కూడా ఇచ్చారు. కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని క్లారిటీగా చెక్ చేసుకోండి.
నెక్స్ట్ శాలరీ స్ట్రక్చర్ కానీ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే మీకు బేసిక్ పే 23,100 ఉంటుంది. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి అన్ని అలవెన్సెస్ లైక్ మీకు డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఈ సిటీ కాంపెన్సేటరీ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మంత్లీ ఈజీగా 46,500 వరకు శాలరీ అయితే పొందొచ్చు. ఇది అఫీషియల్గా వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్లోనే ఇచ్చారు కాబట్టి సో మంచి శాలరీ పొందొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఫేజ్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆన్లైన్లోనే ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. అంటే మెయిన్స్ కోసం క్వాలిఫై చేయడానికి ఈ ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేస్తారు ఫేజ్ 1లో. దాని తర్వాత ఫేజ్ 2 ఉంటుంది. ఇది కూడా మీకు ఆన్లైన్లోనే ఉంటుంది. దీనిలో మీకు ఆబ్జెక్టివ్ టైప్తో పాటు డిస్క్రిప్టివ్ టైప్ కూడా ఉంటుంది. ఈ మెయిన్స్ అంటే ఫేజ్ 2లో కండక్ట్ చేస్తే మెయిన్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు కాబట్టి మీరు ఎక్కువగా ఈ ఫేజ్ 2నే కాన్సన్ట్రేట్ చేయండి. ఫేజ్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. తర్వాత థర్డ్ స్టెప్లో మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అంటే మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే మన ఓన్ స్టేట్ లాంగ్వేజ్ ఏది, తెలుగు. కాబట్టి ఆ తెలుగు అనేది ఖచ్చితంగా మీకు చదవడం రాయడం రావాలి. ఇది అందరికీ ఉండదు. మన లోకల్ లాంగ్వేజ్ అనేది మన 10th కానీ మనం 12th కానీ ఒక సబ్జెక్ట్గా ఉంటే వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు. ఒకవేళ వేరే స్టేట్కి అప్లై చేసుకునే వాళ్ళకు లోకల్ లాంగ్వేజ్ అనేది సబ్జెక్ట్గా ఉండదు కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో మీరు మన స్టేట్లో ఉన్న వేకెన్సీస్కి అప్లై చేసుకుంటే మ్యాక్సిమం మన తెలుగు లాంగ్వేజ్ అనేది 10th కానీ మీకు ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ లాగా ఉంటుంది కాబట్టి మీకు ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు. సో లేని వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మీకు 4th స్టెప్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ మాత్రం మీకు ఈ మెయిన్స్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ సేమ్ అయితే ఉండదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతేనేమో 100 రూపీస్ ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్కి అయితేనేమో అప్లికేషన్ ఫీ 500, ఇంటిమేషన్ ఛార్జెస్ 100 అని చెప్పి టోటల్ 550 ఉంటుంది. సో ఇది అఫీషియల్గా నబార్డు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడే చేయాలి. సో ఇది అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఈ అప్లికేషన్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ నుంచి కూడా చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని క్లారిటీగా చెక్ చేసుకోండి. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 17th January 2026 నుంచి 3rd February 2026 వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఫీ పేమెంట్కి కూడా సేమ్ డేట్స్ ఉంటుంది. అండ్ మీకు ప్రిలిమినరీ వచ్చేసి 21st February 2026 రోజే కండక్ట్ చేస్తున్నారు. మెయిన్స్ కూడా మీకు 12th April 2026 రోజు ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి 12th April 2026లో మెయిన్స్ కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. వాళ్ళు క్లియర్గా ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చేశారు. సో మంచిగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండి సెంట్రల్ గవర్నమెంట్లో మంచి నబార్డులో అలాంటి సంస్థల్లో పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు మాత్రం అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో www.nabard.orgకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. మీకు డైరెక్ట్ అప్లై లింక్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఏ పోస్ట్ డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీయా ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారో, ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో డైరెక్ట్ లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీరు మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వాళ్ళు స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్తో పాటు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అడుగుతారు. ఈ 4 రెడీ చేసి పెట్టుకోండి. ఇవి ఏ సైజెస్లో ఉండాలి అవన్నీ క్లియర్గా వాళ్ళు నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఇచ్చారు. కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేసి అన్ని ఆ సైజెస్కి తగ్గట్లు రెడీ చేసి పెట్టుకొని అవి అప్లోడ్ చేశాక మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి పేమెంట్ కేటగిరీని బట్టి వస్తుంది, అది కూడా చేసేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సబ్మిట్ చేశాక మీకు ఫైనల్గా అప్లికేషన్ ఫామ్ ఏమైనా వస్తే దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వీళ్ళు IBPS ద్వారా మీకు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఇలా IBPS reg.ibps.in అని ఇలా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ పైన క్లిక్ చేయండి. లేదు అకౌంట్ లేకపోతే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. సో
ఫస్ట్ లాగిన్ పైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ దగ్గర అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేని వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అంటే మీ నేమ్ అవన్నీ ప్రాపర్గా ఇచ్చేసాక తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్. నేను చెప్పాను కదా 4 డాక్యుమెంట్స్ అడుగుతారు. అందులో ఫస్ట్ ఏంటంటే ఫోటో అండ్ సిగ్నేచర్, అవి 2 రెడీ చేసి పెట్టుకున్నాక ఇక్కడ డైరెక్ట్ తెచ్చి అప్లోడ్ చేయాలి. వాళ్ళు ఏ సైజెస్లో ఉండాలని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఇచ్చారు. ఖచ్చితంగా ఆ సైజెస్లోనే రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత మీ డీటెయిల్స్ అడుగుతారు, క్వాలిఫికేషన్ కానీ ఏ క్వాలిఫికేషన్ ఎప్పుడు పాస్ అయ్యారు అవన్నీ అడుగుతారు. అవి కూడా ఇచ్చేసాక ప్రివ్యూ చేసుకోవాలి, అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఒకసారి ప్రివ్యూ చేసుకున్నాక ఇక్కడ అప్లోడ్స్ దగ్గర లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అడుగుతుంది. అవి 2 ఇచ్చేసి ఇక్కడ పేమెంట్ దగ్గర మీ కేటగిరీని బట్టి పేమెంట్ వస్తుంది. అది కూడా చేసేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఫైనల్గా మీకు అప్లికేషన్స్ తర్వాత వాళ్ళు మీకు ఇచ్చిన డేట్స్లో 21 ఫిబ్రవరికి అలా మీకు ప్రిలిమ్స్ కండక్ట్ చేసి దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ కండక్ట్ చేసి ఫైనల్గా మీకు మెయిన్స్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న నబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళైతే మీకు డెవలప్మెంట్ అసిస్టెంట్ ఇంకా డెవలప్మెంట్ అసిస్టెంట్ ఇన్ హిందీ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో చాలా మంచి జాబ్స్, పర్మనెంట్ జాబ్స్, మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ పొందొచ్చు. సో ఈ నోటిఫికేషన్లో అయితే ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ ఉన్నవి, తెలంగాణలో అయితే వేకెన్సీస్ లేవు. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీరు ఫర్దర్గా ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మ్యాక్సిమం ఏపీలోనే ఉండొచ్చు. మీకు మీరు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నారు అక్కడికి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. కాకపోతే మీరు ఫ్యూచర్లో మన తెలంగాణలో ఉన్న నబార్డు సంస్థల్లో కూడా మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు కాబట్టి పర్లేదు. ఎక్కడైనా సరే ఇనీషియల్గా ఆంధ్రప్రదేశ్ కూడా మన తెలుగు స్టేటే కాబట్టి పర్లేదు అనుకునే వాళ్ళు అప్లికేషన్స్ అయితే చేసేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.